అష్టావక్ర సంహిత చాప్టర్ 20 టాక్ 127. ఇప్పుడు ఎవరెవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ధ్యానాన్ని మాధ్యమంగా చేసుకున్నారో అట్లాంటి వాళ్ళంతా ఈ సంసారాన్ని వదిలి మరొక లోకం మాయలో పడ్డట్టు కనిపిస్తున్నది చాలామంది. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఇంకెక్కడో ఏదో ఉంది అనుకోవడం. బాహాటంగా గైడెడ్ మెడిటేషన్ పేరు మీద ఆ విధమైన ప్రసారాలు కూడా చేస్తున్నారు. మనిషికి పాపం ఇక్కడ ఎలాగో లైఫ్ బాగాలేదు కాబట్టి ఇంకెక్కడో బాగుంటుంది, అక్కడ బాగుంటానికి మనం ఇదంతా చేయాలి అన్న ఒక భావన ఏర్పడి పాపం మీద చేస్తున్నాడు. ఎవ్వరూ వర్తమానం మీద దృష్టి పెట్టడం లేదు. ఈ క్షణం నువ్వు అనుభవించే అన్నిటికీ నీకున్న మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ లైఫ్ ఒక కారణమని మనిషి గుర్తించడం లేదు. దానివల్ల ఎవరెవరో చెప్పింది మనిషి నమ్ముతున్నాడు. ఈ లోకంలో ఏముంది, పరలోకం ఉంది అంటాడు ఒకడు. ఇంకా ఎన్నెన్నో లోకాలు ఉంటాయి, ఒక సత్యయుగం ఉంటుంది, సత్యలోకం ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏముందో వాళ్ళకి తెలియదు. రాబోయే దాని మీద అంతులేని నమ్మకం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అంతరాలు ఉంటాయేమో, లేవని చెప్తున్నారు. నేను అడిగే ప్రశ్న ఒక్కటే, ఇక్కడ నీకున్న మనసే అక్కడ కూడా ఉంటుందా అంటే ఎవరికి జవాబు తెలియదు. నాకు చాలామంది చెప్పింది ఏమంటే మనసు ఉండదు. మనసు లేనప్పుడు అది ఆ లోకం అని ఎట్లా తెలుస్తుంది? ఒక మనిషికి ఉన్న మెమరీ కనుక తీసేస్తే జీవితం పట్ల తనకున్న అవగాహనంతా, అంటే సమకూర్చుకున్న సమాచార ఆధారితమైనటువంటి అవగాహనంతా పోతుంది కదా. సో ఏదైతే మనస్సుకు అతీతంగా ఉందో అదొక్కటే ఏ లోకంలో అయినా శాశ్వతం. తద్వారా ఏ లోకము అతనికి లేదు. అతని లోకాలు వదిలేద్దాం. భూమి మీదనే ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఇన్ని సిటీస్ ఉన్నాయి, ఇవి కూడా లోకాలు అవునా కాదా? ప్రతి సిటీలో 100 ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా లోకాలు అవునా కాదా? సో ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తే బాగుంటుంది అని ఎవరన్నా ప్రవచనం ఇచ్చారనుకో, అందరూ ఆ ఊరిలో ప్రయత్నం చేయొచ్చు, అది ఉంది కాబట్టి. లేని ఊరిని ప్రతిపాదించినప్పుడు మనిషి ఏం చేస్తాడు? జస్ట్ నమ్మకం పెట్టుకుంటాడు. ఆధ్యాత్మికత అంటే నమ్మకాల నుంచి సమూలంగా కంప్లీట్గా బయటకు వచ్చే ఒకనొక ప్రక్రియ. ఇక నీ మనసుకు ఏ నమ్మకాలు లేవు, ధారణలు లేవు, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేవు, భయాలు లేవు, కాంప్లెక్సెస్ లేవు, ఏమీ లేవు. ఉన్నది యథాతథంగా చూస్తున్నావు. ఎవరెవరైతే పుస్తకాల అట్టాల మీద యథాతథం అని రాస్తున్నారో వాళ్ళు యథాతథంగా చెప్పడం లేదు, ఇంకేదో చెప్పి అది యథాతథం అంటున్నారు. సో ప్రశ్న ఒక్కటే, ఏ లోకమైనా పో, ఈ మనసు ఉంటుందా? ఇప్పుడు నీకున్న మనసు ఉండదా? అంతే. అదొక్కటే క్వశ్చన్కి జవాబు ఒకవేళ నీకు దొరికితే ఇప్పుడున్న సిద్ధాంతాలన్నీ పడిపోతాయి పేక మెడలాగా. సో అష్టావక్రుడు ఈ సూత్రంలో వింటున్నాడు జనకుడి ద్వారా. క్వా లోకః క్వా ముముక్షుర్వా కవి యోగి జ్ఞానవాన్ క్వవా క్వా బద్ధా క్వచ వా ముక్త స్వస్వరూపే హమద్వయే. స్వస్వరూపే అహం అద్వయే. ఇంతవరకు మనం అద్వైతం అనేది సిద్ధాంతంగా విన్నాం, కానీ అద్వయం అన్నది స్థితికి సంబంధించింది. సో అద్వైతం సిద్ధాంతం, అద్వయం అంటే నీ స్థితి. అద్వైతం అంటే రెండు కానిది అని, అద్వయం అంటే రెండు కానివాడిని అని. ఏకం అనే భావన లేదు. సో జనకుడు అష్టావకుడితో చెప్తున్నాడు, నేను అద్వైతమూర్తిని, ఇంకా అద్వయమూర్తిని. నాకు లోకం ఎక్కడుంది? నాకు ముముక్షు అంటే నేను మోక్షం కోసం పాకులాడే ఆ మనసు ఎక్కడుంది? నేను బద్ధుడిని కాదు, నాకే బంధాలు లేవు, తద్వారా నాకు ముక్తి కూడా లేదు. నా పరిపేక్షలో ఉన్నదంతా ముక్తే, ఉన్నదంతా ఆత్మస్వరూపులే, అందరూ మహానుభావులే. ఇట్ ఈస్ ఎ ప్యూర్ డిక్లరేషన్ అబౌట్ ఎ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బీయింగ్ అనమాట. ఇక ఇలాంటి వ్యాఖ్య మళ్ళీ భూమి మీద ఇంకెవరు చేసి ఉండకపోవచ్చు. చేసినా వాళ్ళు చెప్పింది విని చేశారని మనుషులు అనుకోవచ్చు. అందుకే చేయకపోవడం మంచిది. అనుభవించే స్థితి.
అష్టావక్రుడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి చెబుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, ఎవరికి చెప్తావు? అప్పుడు ఆనందం ఉంటుంది, ఆనందాన్ని వ్యక్తపరచాలన్న స్పృహ పోతుంది. సో వ్యక్తపరచాలన్న స్పృహ నీకు ద్వైతం వల్లే వస్తుంది, సాపేక్షం వల్లే వస్తుంది. సో అది ఉంది కాబట్టి ఇది ఉంది, అదే ఇది అని కొందరు చెప్పారు. అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, అది లేదు ఇది లేదు, ఉంది అంతే. సో ఏ విధమైన ద్వంద్వము తనలో లేదని చెప్తున్నాడు. అట్లా తను అద్వయం అయ్యానని చెప్తున్నాడు. ఇది ఒక స్థితి అంతే, దీన్ని ప్రూవ్ చేయలేం. ఇప్పుడు నేను చెప్తున్నా నేను అద్వయమే, బట్ హౌ కెన్ ఐ ప్రూవ్ ఇట్ టు యూ? బికాస్ నిరంతరం రకరకాల ప్రశ్నల్లో, రకరకాల కుతర్కాల్లో, తర్కాల్లో, వితర్కాల్లో ఇరుక్కుపోయిన మనిషి ఎట్లా ఒక మనిషిని నమ్మగలిగేది? ఆహా, అదంత ఆషమాషి కాదు. నేను మళ్ళీ చెబుతున్నా, ఏ లోకాలు లేవు. ఒకవేళ ఉంటే ఉండని, ఒకవేళ ఏ లోకానికైనా నువ్వు పోయినా, ఒకవేళ నీకుండే మనసు నీకుంటే, అట్లాంటి మనుషులే అక్కడికి అందరూ వస్తే, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది. అక్కడ గురువుకి పెద్దపీట. ఏ గురువుని మాట విని ఏ లోకానికి అతను పోయాడు, నువ్వు అతని మాట విని అదే లోకానికి పోయినప్పుడు మళ్ళీ అతను గురువుగానే ఉంటాడు, నువ్వు శిష్యురాలుగానే ఉంటావు, శిష్యుడుగానే ఉంటావు. ఈ అంతరాలు ఎప్పటికీ పోవు. నిజమైన లోకం నీలో ఉంది, అద్వయం, ద్వైతం పోయింది. నిజమైన లోకం అది ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన లోకం కాదు. వీళ్ళు చెప్పే లోకాలన్నీ ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన ఊర్ల లాంటివి. హ్యాబిట్స్ పోకపోతే నాంపల్లి ఉంది, నాంపల్లి లేకపోతే ఈ ఊరు హైదరాబాద్ సిటీ కాకపోతే వైజాగ్ ఉంది, లేకపోతే మహారాష్ట్ర ఉంది. ఇది ఊర్లకి ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది. ఈ ఊరు వదిలి ఆ ఊరు వెళుతున్నానని చెప్పినట్టు ఈ లోకం వదిలి ఇంకో లోకానికి వెళ్ళిపోతున్నాం. మనకు చాలా లోకాలు ఉన్నాయి, ఇంకో లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. అక్కడ అసలు ఏ కష్టాలు ఉండవు, అక్కడ ఏ కన్నీళ్ళు ఉండవు. అసలు అక్కడ శరీరం అక్కడ అలసిపోదు, ఎంతసేపు సంభోగం చేసినా అలసట రాదు. అక్కడ ఒక్కొక్క పండు చాలా పెద్దగా ఉంటుంది. స్వర్గము ఒక లోకమే కదా. సో లోకం అన్న ఆలోచన కపోల కల్పితం. ఇక్కడ ఎవ్వరూ దేన్ని సృష్టించలేదు. ఇది స్వయం సృష్టి. తద్వారా నీకు స్వయం దృష్టి కావాలి. సో జీవితం నిజంగా అర్థమైతే అన్ని లోకాలు నీలో ఉన్నాయని తెలుస్తుంది. అది భూలోకమైన, భువర్లోకమైన, సువర్లోకమైన, ఇంకే లోకమైన, స్వర్గలోకమైన అన్నీ నీలో భాగం అని తెలుస్తుంది. అన్నిటికీ ఆధారభూతమైన ఒకానొక ఫినామినా మనస్సే. అందుకే జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, క్వా బద్ధ క్వచవా ముక్త స్వస్వరూపే అహం అద్వయే. నాకెక్కడ ముక్తి, నాకెక్కడ బంధం? నిరంతరం అద్వయంలో ఉన్నా, నేను ఒక్కటిగా ఉన్నా అని చెప్పడం లే. ఒక్కటి అనే పదం వాడగానే సాపేక్షత వస్తుంది. అంటే రెండు కాదు కాబట్టి అద్వయం అంతే. ద్వయమే లేదు, ఉన్నదేదో ఉన్నది. అఖండం అని చెప్పడానికి అద్వయం అని వాడతారు. అంతా నేనే అని చెప్పడానికి అద్వయం వాడతారు. ఉన్నదంతా అదే అని చెప్పడానికి అద్వయం వాడతారు. అంతా నాలో భాగం అనుకుంటే అద్వయం వాడతారు. ఉన్న దాంట్లో నేను భాగం అనుకుంటే అద్వయం. ఏదైనా ఒక్కటే ఉంది, రెండవ దానికి స్కోప్ లేదు. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, క్వా సృష్టి క్వచ సంహార క్వా సాధ్యం క్వచ సాధనం క్వా సాధక క్వా సిద్ధిర్వా స్వస్వరూపే అహం అద్వయే. ఇక్కడ కూడా అహం అద్వయే, స్వస్వరూపే అహం అద్వయే. సో సృష్టి లేదు, సంహారము లేదు, సాధ్యము లేదు, సాధనము లేదు, సాధకుడు లేదు, సిద్ధి లేదు. ఇవేవి లేవు. ఎందుకంటే నేను ఉన్న స్థితి అద్వయం కనుక అన్నట్టు. జనకుడు చెప్పిన ఈ సూత్రం భాషాపరంగా అర్థమవును చాలామంది, కానీ అనుభవంగా అర్థం కావాలంటే నీ మనస్సు, నీ ఆలోచనలు వేరే వాటితో సంబంధం కలిగిన, వేరే వాటితో బంధం ఏర్పరచుకున్న ఆలోచనలు నశించి తీరాలి. లేకపోతే జనకుడు చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు. భాషపరంగా అర్థం కావచ్చు. జనకుడే చెప్తాడు కదా,
జీవితం అర్థం చేసుకోవాలంటే నిరపేక్షత. నిరపేక్షతకి ఇంకొక ఆపోజిట్ వర్డ్ సాపేక్షత. అంటే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడం సాపేక్షం. నిరపేక్షత అంటే దేంతో సంబంధం లేదు, అన్ని తాళ్ళు తెగిపోయాయి. యు ఆర్ జస్ట్ ఫ్రీ ఫర్ నో గ్రేట్ రీజన్. నీ మనసులో నీకు తెలుస్తుంది, నీ మనసులో ఏ ఆలోచనని ఒక వస్తువుకు కానీ మనిషికి కానీ సిద్ధాంతం కానీ కట్టడం లేదు. ఇది ఇంతకంటే గొప్ప జీవ సూత్రం కానీ ధ్యాన సూత్రం కానీ లేదు. నీ ఆలోచనని ఒక మనిషికి కానీ ఒక సిద్ధాంతికి కానీ లేకపోతే ఒక వస్తువుకు కానీ కట్టకుండా అన్నిటినీ అనుభవించే స్థితి. తద్వారా నువ్వు ఏ లోకం పోయినా అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే నీ కోడి దమాకి ఏ లోకానికి పోయినా అదే పని చేస్తుంది. అక్కడ కూడా కుట్రలు కుతంత్రాలు, అక్కడ కూడా నానే బంధం ఏర్పరచుకుంటావు. నీకు జన్మతః ఇట్లాంటి దుర్గుణాలు ఉన్న తర్వాత ఏ లోకం పోతే ఏమి? ఇప్పుడు నువ్వు ప్యారిస్ పోగానే మారిపోతావా? అలాంటప్పుడు ఏ లోకం పోతే ఎట్లా మారిపోతావు? ఒకవేళ లోకానికి వెళితే అక్కడ మనసు నశిస్తుంది అన్నప్పుడు లోకం అన్న భావనే ఉండదు నీకు. నేను ఈసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నా, నిజంగా అర్థమైతే మీరు వర్తమానంలో వచ్చి పడతారంతే, వేరే ఆప్షన్ లేదు. అర్థం కాలేదా? చేయండి, ధ్యానాలు చేయండి, ఆ ధ్యానాలకు లింకులు పెట్టండి. ఇంకేదో లోకం ఉందనుకోండి, అక్కడ హాయిగా ఉంటా అనుకోండి, అక్కడ ఆనంద హేళలో చక్కగా రాగాలు పాడుతూ నృత్యాన్ని చేస్తా అనుకోండి, ఒక హర్షాతిరేకాన్ని పొందుతా అనుకోండి. వన్ థింగ్ ఇస్ క్లియర్, యు ఆర్ మిస్సింగ్ దిస్ మూమెంట్. దేనికోసమో చేసే నీవు అక్కడికి వెళ్ళిన పీకేది ఏముండదని ఖచ్చితంగా నేను చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఈ క్షణం నువ్వు అనుభవించే స్థితే పరమోత్కృష్టమైనది. ద అల్టిమేట్ పినకిల్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ దిస్ మూమెంట్. మూమెంట్ అనే పదానికి అర్థం సెకను కాలం అని కాదు, సమయము తెలియని కాలం అని. సమయము తెలియని స్థితిని మూమెంట్ అంటున్నాం. వర్తమానం అంటే సమయము తెలియని స్థితి. దట్స్ ఆల్. నీవు ఉన్నావు కానీ సమయం తెలియడం లేదు. ఏది ఉంటే దాంతో నువ్వు పరిపూర్ణంగా మమేకమయ్యావు. నాట్ బై ఫోర్స్ ఆర్ నాట్ బై కోయర్షన్. జనకుడు చెప్తున్న ఈ సూత్రం నాకు తెలిసి నాకున్న అవగాహనలో మానవ జాతి పరిణామ క్రమంలో ఇంకెవరు చెప్పలేదు. చూడండి, ఇది క్వా సాధ్యం, క్వచా సాధనం, క్వా సాధక, క్వా సిద్ధిర్వా. సాధ్యం ఎక్కడిది, సాధనం ఎక్కడిది, సాధకుడెవడు, సిద్ధి ఏమిటి? అసలు ఈ 4 పదాలు తీసేస్తే అసలు భూమి మీద ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉంటాయా? ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేసి నిన్ను వర్తమానం నుంచి పక్కకు జరుపుతున్నారు, లేదా నీ ఆలోచనలకి మేకప్ వేస్తున్నారు. నాది అందమైన నిరసన. ఎవరెట్లా ఉన్నా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేనేమి రిఫార్మిస్ట్ను కాదు. సరే, నాకు అవకాశం ఉంది కాబట్టి మాధ్యమం ద్వారా ఊరికే మాట మాధ్యమం చేసుకుని చెప్తున్నాను. నా గడప దాటి కూడా బయటికి పోను, ఎప్పటికి పోను. ఎవరెట్లా పోతే మనకి చెప్తే వినే స్థితి మనిషికి లేనప్పుడు మనం ఎవరికి చెప్పడానికి లేదు. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఎవరైనా అడిగితే, అందుకే ఎప్పుడు చెప్తారు, ఈ జీవితకాలంలో నా మాటలు విని 100 నుంచి 500 మంది గట్టు మీద పడితే అదే పరమోత్కృష్టమైన పని నేను చేసింది నా ధర్మంలో నుంచి. అది కూడా నా ప్రయత్నం లేదు, నేను కర్తగా లేను, వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పడమే తప్ప నాకు ఏ విధమైన ఆసక్తి లేదు. సో ఇక్కడ సృష్టించేవాడెవడు లేడు, తద్వారా వినాశనం చేసేవాడెవడు లేడు. సృష్టించేది వినాశనం చేసేది రెండు నీ మనస్సే మిత్రమా, అదొక్కటి గుర్తుపెట్టుకో. జనకుడు చెప్పేది, నువ్వు పరమ నిద్రలో ఉన్నప్పుడు, పరమ గంభీరమైన నిద్రలో సుషుప్తి దాటి తురియాలకి వెళ్ళినప్పుడు చెప్పే మాట. నిద్రలో నువ్వు ఇదే చెప్తావు కదా, అక్కడ ఏమీ లేవు. ఆధ్యాత్మికత యొక్క పరమరహస్యం అంతా నువ్వు అనుభవించే నిద్రాస్థితిలో దాగి ఉంది. ఏవేవి నువ్వు మెలకువలో మోస్తున్నావో అలాంటి వాటన్నిటిని పక్కకు పెట్టడం వల్ల నిద్ర ఎస్టాబ్లిష్ అయింది. సో మెలకువలో నిద్రాస్థితి అనుభవించడం అంటే మెలకువలో నిన్నటి వరకు ఏమేం మోస్తున్నావో అవన్నీ నిర్ద్వంద్వంగా పక్కన పెట్టావు, తద్వారా అద్వయం మిగిలింది.
అద్వయ ప్రాప్తిరస్తు. నిజంగా ఎవరినన్నా ఆశీర్వదిస్తే అంతా ప్రాపంచికమైన ఆశీర్వాదాలు. ఇది ప్రాప్తిరస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు, ఏజ్ ప్రాప్తిరస్తు, ఇది కాదు. అద్వయ ప్రాప్తిరస్తు. ఒకవేళ నేను ఎవరినైనా ఆశీర్వదిస్తే ఇక మీదట అలాంటి అవకాశం రావద్దని కోరుకుంటుంది. అయినా ఎవరిని అడిగితే అద్వయ ప్రాప్తిరస్తు అంతే. అదొక్కటే నీది, మిగతా ఏవి నీవి కావు. నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీవి కావు, నువ్వు గట్టిగా పట్టుకున్నా నీవి కావు. అందుకే ఈ మాట, చివరి మాట గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి. నీ ఆలోచనల్ని ఒక మనిషికి కానీ, సిద్ధాంతానికి కానీ, వస్తువుకి కానీ కట్టకు. ఇది మరచిపోవద్దు. ఈ భూమి మీద రకరకాల మనుషులు రకరకాల ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిండొచ్చు, వాళ్ళందరికీ సాంప్రదాయం ఆధారం. నేను చెప్తున్నది పూర్తి వర్తమానపు వ్యాఖ్య, ప్రకృతి వ్యాఖ్య, నాది కాదు. ముక్తి ముముక్షు ఎవడైతే మోక్షాన్ని కోరుకుంటున్నాడో అట్లాంటి వాడు చేయవలసిన పని సాధన కాదురా బాబు. ఏ విషయాలకు నీ ఆలోచనలు కట్టి సచ్చావో ఆ తాడు లూజ్ చేయి. ఆ వస్తువు నుంచి తాడు లూజ్ చేయి, మనిషి నుంచి లూజ్ చేయి, సిద్ధాంతం నుంచి లూజ్ చేయి, గురువు నుంచి కడితే గురువుకి నుంచి లూజ్ చేయి. అతన్ని నీ నుంచి విముక్తి చేయి. వాటి నుంచి నీ విముక్తి కావడం కాదు, నీ దరిద్రం జీవితం నుంచి వాటిని విముక్తి చేయి. తద్వారా అదే ముక్తిలో ఉంది, ఇది ముక్తిలో ఉంది. నీ ఎదురుగా ఉన్న ఒక ఫ్యాన్ ముక్తిలో ఉండని, నువ్వు ముక్తిలో ఉండి గాలిని అనుభవించు. ఫ్యాన్ నాది అనుకోకు. ఇంతకంటే చెప్పడం ఎవ్వరి వల్ల కాదు. ఇది అత్యంత తేలికైన పరిభాష. ఇది కూడా అర్థం కాలేదనుకో, నేను చెప్తున్నా, ఎవరు చెప్పినా అర్థం కాదు. ఇంకా ఆ అబద్ధాలు అర్థమవుతాయి, అపోహలు అర్థమవుతాయి, కపోల కల్పనలు అర్థమవుతాయి. అట్లాంటి వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఏదో లేదు, మనం చేసేదంతా భవిష్యత్తులో ఏదో సాధించడం కోసం, ఇంకెక్కడికో పోవడం కోసం. అట్లాంటి వాళ్ళందరికీ కాళ్ళు రగొట్టాలి. దే ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్. దే ఆర్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్ ఆఫ్ ఆర్డినరీ మ్యాసెస్. కానీ అట్లా జరగడానికి వీల్లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే తప్పు రెండు దిక్కులో జరుగుతుంది. అవగాహన లేకుండా వాళ్ళ మనసుల్ని ఎవరెవరి చేతిలో పెట్టేస్తున్నారు. నువ్వు మొబైల్ కూడా అడిగి పెడతావు కదా, నీ మనసు ఎట్లా పెడతావు? ఎవడు చెప్పింది ఎట్లా నమ్ముతావు? ఏమైపోయింది బుద్ధి? నేను అందుకే చెప్తాను, ఆశ్రమాలకు పోవద్దా సార్? పొండి, కానీ వెంటనే జాయిన్ అవ్వద్దు కోర్సుల్లో. అక్కడే సంవత్సరం ఉండు, బట్ డోంట్ జాయిన్ ఇన్ ఎనీ కోర్స్. బీ దేర్ అండ్ లుక్ ఎట్ దోస్ పీపుల్. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, గుంపుతో ఉంటే ఎలా ఉన్నారు, చాంటింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, బయటపడగానే ఎలా ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేరు. బయటకు వచ్చారనుకో మళ్ళీ పాత మనసు పట్టుకుంటుంది. దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ రియాలిటీ. బాత్ కథం. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. రెండోది, నాకు ఆసక్తి కూడా లేదు. ఎవడు సావు వాడు సావని. సో చివరిగా జనకుడి మాధ్యమంగా నేను ఒక మాట చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నా. మీరు సమస్త ప్రజానీకాన్ని ఆశీర్వదించండి. అద్వయ ప్రాప్తిరస్తు, అద్వయ ప్రాప్తిరస్తు, అద్వయ ప్రాప్తిరస్తు. రీ సరస్సు వయసు.